ఆ అబ్బాయి శరీరం విపరీతమైన వేడితో కూడి ఉంటుంది. అతడు కనుక ఐస్ క్రీం తినడానికి ప్రయత్నిస్తే అది వెంటనే కరిగిపోతుంది. అతడికి కోపం వచ్చినప్పుడు అతడి శరీర ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా పెరుగుతుంది. అదృష్టవశాత్తు అతడి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్‌ను సిద్ధంగా ఉంచుకుంటారు. అతడి తల్లి అతడిని తాకడానికి ముందే ఎల్లప్పుడూ గ్లోవ్స్ ధరించాల్సి ఉంటుంది. చివరికి అతడిని ముద్దు పెట్టుకున్న ఆమె పెదవులపై బొబ్బలు వస్తాయి. అతడి బొమ్మలన్నీ ఆ వేడికి నాశనమైపోయాయి. దీనివల్ల ఆ కుటుంబమింట్లో ఎప్పుడూ ఫైర్ ఎక్స్టింగ్విషర్‌ల సప్లైని నిల్వ ఉంచుకోవాల్సి వస్తోంది. అతడు తరచుగా తన తండ్రి తాగే పానీయాలను వేడి చేస్తూ, అలాగే తన వెచ్చని వేళ్లతో తన సోదరి జుట్టును కర్ల్స్ చేస్తూ వారితో సరదాగా జోకులు వేస్తుంటాడు. ఆ అబ్బాయి పెరుగుతున్న కొద్దీ అతడి శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ వచ్చింది. ఐస్ వాటర్ ఉపయోగించడం, గుళ్ళు, చర్చిలు మరియు చివరికి శక్తి ఉపాసకుల వద్దకు తీసుకెళ్లడం, ఇలా సాధ్యమైన ప్రతి మార్గంలోనూ అతడిని చల్లబరచడానికి ప్రయత్నించినప్పటికీ ఏదీ పనిచేసినట్లు కనిపించలేదు. ఒకరోజు అతడి కుటుంబం అతడికి ఒక పెళ్లి సంబంధం ఏర్పాటు చేసింది. ఆ అమ్మాయి కుటుంబానికి ఈ అబ్బాయి పరిస్థితి గురించి తెలిసినప్పుడు ఆశ్చర్యకరంగా వారు ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఎందుకంటే వారి ఇల్లు ఒక సూపర్ కూలింగ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంది. దీనివల్ల వారు పుట్టినప్పటి నుండి మొదటిసారిగా అందరూ కలిసి ఐస్ క్రీంను ఆస్వాదించగలిగారు మరియు హాయిగా చల్లదనాన్ని పొందగలిగారు.